మీటింగ్ గ్రౌండ్ కోసం ప్లేస్ అడిగితే ఒక ఆయన నేను ఈయన అన్నాడు. ఇంకా ఆయన ఎందుకు బతిలాడేది? ఊరకెత్తనాడా? అక్కడ ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు దగ్గర పోయి కూర్చున్నా, ఒక తీర్మానం చేసుకున్నా, ఇచ్చిందా వదలనని. ఎవరిని? ఆయన్ని కాదు, ఆయన్ని. మరి అవసరం మీటింగ్ రౌండ్, మరి అవమానాలు తట్టుకోలేకపోతున్నాం. మరి వేరే వాళ్ళ ప్లేసుల్లో వేస్తే 10 ఎకరాల మాట్లాడలే, అరెకరం వాడు వాళ్ళు చేస్తున్నాడు. మన కర్మకాల అరెకరంలోనే మన షెడ్డు పడుతుంది, బలిపీఠం అక్కడ పెట్టాల్సి వస్తుంది. 10 ఎకరాల వాడే మాట్లాడలే, అరెకరం వాడు ఎవడు చేశారు మీరు అంటున్నాడు. ఈ 10 ఎకరాలు అరెకరమే నేను యువతలే మావాడలే అంటున్నాడు. అన్నాళ్ళని వేస్తున్నాం, ఏంగని వాడు వచ్చి అంటున్నాడు. అది బాధ. సంవత్సరాలు ఇది స్వాప్ అయిపోయింది. నాకు ఎందుకు రాయనా నాకు తెలియదు, నువ్వు మాకు ఓన్గా కొంత భూమి అయినా నువ్వు ఇవ్వని ప్రార్థన చేశావు మీటింగ్ గ్రౌండ్ కోసం. దేవునికి మహిమ. ఈయనన్నాడు, ఆయన మోకాళ్ళు వేసి రోజు ప్రార్థన చేయడం మొదలుపెట్టా. నాకు తెలియదు ఇచ్చిన దాకా నేను వదలనని. ఎక్కువ రోజులు కూడా చేయలే, గట్టిగా ఒక వారం 10 రోజుల్లో పిలిచి ఇచ్చాడు.